అందరికీ నమస్తే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మామనార్లో మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఏ పరిశ్రమ వచ్చినా ముందు మామనార్కి తీసుకొస్తా అన్నారు. అసలు దాని గురించి మిగతా జిల్లాలో అందరూ అయ్యో మొత్తం మామనార్ జిల్లా తీసుకుపోతారు అనుకుంటున్నారేమో. ఏం తెలియదు, ఉత్తగా మాట్లాడిండు. అసలు యూరియా కష్టాలే అసలు మీకన్నా మాకే ఎక్కువ యూరియా కష్టాలు. వేరే జిల్లాల వాళ్ళకన్నా యూరియా కష్టాలు మా దగ్గర ఎక్కువ ఉన్నాయి. మామనార్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు రైతులు యూరియా కోసం. మామనార్ జిల్లాలో బ్లాక్ మార్కెట్లో యూరియా దొరుకుతుంది, బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది, సెంటర్లో దొరుకుతలేదు, గవర్నమెంట్ సెంటర్లో దొరుకుతలేదు. ఇక మామనార్కి ఏం చేసినట్టు? మేము ఈ ఛానల్ పెట్టింది తెలంగాణ జనాలను ఎడ్యుకేట్ చేయడానికి. ఎక్కడ ఏం జరుగుతుంది మీకు చెప్తాం మేము. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, రైతన్నలందరికీ షేర్ కావాలి, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వినండి. ఫస్ట్ పాలమూరు జిల్లాలోనే కుర్చీలో కూర్చున్నది మీ వాడు, మీ సోదరుడు. ఏ వచ్చినా మొదటి ముద్ద పాలమూరు జిల్లాకే పెడతాను. ఇదే నా బాధ్యత, నా నైతిక ధర్మము. అది చిన్నదా పెద్దదా కాదు, ఏదైనా మొదటి ముద్ద పాలమూరు బిడ్డలకు పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఎవరు ఏమనుకున్నా అన్ని పాలమూరు జిల్లాకే తీసుకెళ్తున్నాడని మా మంత్రివర్గంలో మిగతా మంత్రులు అనుకున్నా పర్వాలేదు. అర్థమైందా? కుర్చీలో కూర్చున్నాడు మీ వాడు, ఏ ముద్ద వచ్చినా ఫస్ట్ పాలమూరు పెడతాడు. పాలమూరుకి ఏం కాలే, మరి ఏ ముద్ద పెట్టలేదు. వాళ్ళ ముద్దలు పెడితే ఏ జిల్లాలో ఉన్నా లేకపోయినా మా జిల్లాలో ఉండకూడదు కదా యూరియా కష్టాలు. చూడు ఒకసారి జడ్చర్ల ఎమ్మెల్యే అనుద్ రెడ్డిని రైతులంతా గిరావు చేసిండ్రు యూరియా ఏడుందని. జడ్చర్ల అది ఎక్కడో మారుమూల కాన్స్టిట్యున్సీ కూడా హైవే మీదే ఉంటుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఆయన సొంతూరు ఉంది కదా దగ్గర జడ్చర్లకు. ఒక జడ్చర్ల ఎమ్మెల్యేని మాత్రమే కాదు, మినిస్టర్లు గజ్జన వణుకుతున్నారు పోదామంటే, జనాల్లో పోదామంటే. సీతక్క కాన్స్టిట్యున్సీలో రోడ్డు మీద కూర్చొని సీతక్క డౌన్ డౌన్ నినాదాలు చేసిండ్రు. వరంగల్లో వంట వార్పు చేస్తున్నారు. రాష్ట్రమంతా ఎట్లుందో సమస్య, మామనార్లో అంతకన్నా ఎక్కువ సమస్య ఉంది. మరి మొదటి ముద్ద ఎటుపోయింది? రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఏం చేయలేదు. ఇంకా నేను మీకు చూపిస్తా కొన్ని. మా వనపర్తిలో ఏం జరిగిందో చూడండి ఒకసారి. వనపర్తి గోపాల్పేట్ గోపాల్పేట మండల కేంద్రంలో యూరియా కావాలని అధికారి కాళ్ళు ముక్తుంది మహిళా రైతు. మా గోపాల్పేట వేరే రాష్ట్రంలో ఉందా, వేరే దేశంలో ఉందా? మా మామనార్నే ఉంది కదా. మా దగ్గర అవే కష్టాలు ఉన్నాయని చెప్పడానికి నేను మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా చూపించిన. ఇక కొన్ని చూపిస్తా చూడండి. మామనార్లోనే పొద్దుగాల ఇది ఎక్కడంటే పరిగి కాన్స్టిట్యున్సీ, కాకపోతే మహబూబ్ అక్కడ ఒక బార్డర్ మండలం మాకు వస్తుంది, పాలమూరు జిల్లా కిందకి వస్తుంది. పొద్దుగాలు వచ్చిందని ఒక లారీ లోడ్ వచ్చింది, జనమంతా తెల్లవారుతామని వచ్చి ఇక్కడ నిలబడ్డారు. మహమ్మదాబాద్ మండలం అనుకుంటా ఇది. అక్కడ ఇగో ప్రైవేటు షాపుల్లోనేమో దొరుకుతుందంట. మహమ్మదాబాద్ మండలం కాదు, మొత్తం మామనార్లో అదే కథ. ప్రైవేట్ షాపుల్లో యూరియా ఉంది, 300 రూపాయలకు బస్తా ఇస్తారు. ఈడైతే 269 గవర్నమెంట్ సెంటర్లో. కానీ గుల్కల్ డబ్బా ఉంది చూడు, ఇది కంపల్సరీ కొనాలి. ఇది ఈ డబ్బా కంపల్సరీ కొనాలి. ఈ డబ్బా ఎంత అవసరమో రైతులకు ఎప్పుడు అవసరమో అంతే. ఫస్ట్ ఒక 20 డేస్ అవసరం గుళికల మందు, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఈ కొంటేనే యూరియా సంచిస్తాం. ఇది ఎంత డబ్బా తెలుసా? 600 నుంచి 900, 1000 రూపాయలు అమ్ముతున్నారు. బ్లాక్ మార్కెట్లో యూరియా దొరుకుతుంది, సహకార సంఘాలు ఎందుకు దొరుకుతలేదు? మా మామనార్ జిల్లా నేను అడిగేది. రాష్ట్రం అంతా కూడా అదే పరిస్థితి ఉండొచ్చు నాకు తెలిసి. మా దగ్గర ఉన్నది నేను చెప్తున్నా. మామనార్కి ఏమో చేసిన అనుకుంటారు కదా. మా పాలమూరు రంగారెడ్డి 80% పూర్తయింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80% మొత్తం రిజర్వాయర్స్ అయిపోయినాయి, కాలువలు అయిపోయినాయి. ఉత్త ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి నీళ్ళు ఇవ్వాలి. ఎందుకు వేస్తలేరు? పాలమూరు రంగారెడ్డి ఏమైంది? పాలమూరు రంగారెడ్డి ఇస్తే ప్రాణహిత చేవేల లేదు, చేవేల దాకా వస్తాయి నీళ్ళు. ఇప్పుడు ఆడ తుమ్మిడేటి దగ్గర ఇప్పటిదాకా ఏమీ లేదు, ఒక రాయి కట్టింది లేదు, రాయి పెట్టింది లేదు, ఇసుక బస్తా వేసింది లేదు. ఆడ కడతాము అప్పుడు ఇస్తాం చేవేలకు నీళ్ళు అంటున్నాడు. పాలమూరు రంగారెడ్డి రెడీగా ఉంది. పాలమూరు రంగారెడ్డి కడితే అక్కడి నుంచి డిండి కూడా నీళ్ళు ఇస్తారట. పాలమూరు రంగారెడ్డి మా బిడ్డ ఎందుకంటే లేదు. ఇక ఇట్లాంటివి చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. మా కష్టాలు పేరుకే మావోళ్ళు,
కానీ ఏమీ కాలేదు మాకు. అసలు రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో పాలమూరుకు స్పెషల్గానో లేకపోతే కలిపో ఏం చేసినో తెలియదు. ఇప్పుడు నారాయణఖేడ్ కొడంగల్ తెలుసు కదా, 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని 4,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ల కింద ఇద్దరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు. లాస్ట్కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాని మీద స్టే ఇచ్చింది ఆ ప్రాజెక్ట్ ముందు పోకుండా. ఇప్పుడు పర్మిషన్స్ ఉన్న పాలమూరు రంగాన్ని పూర్తి చేయొచ్చు కదా, మరి పాలమూరు బిడ్డగా ఏం చేయలేదు. ఇక మరి ఏం చేసినాడు? మా 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 దగ్గర ఉన్న గ్రామ పంచాయతీలకు ఫండ్ వచ్చిందా? ఏమి రాలేదు, ఏం లేదు, ఉత్తగా అట్లా చెప్పుకుంటున్నాను అనమాట. కానీ ఈ యూరియా కష్టాలు ఒక విషయం గుర్తుపెట్టుకోదు, ప్రభుత్వం తలుచుకుంటే ఎంత పని. ఒక సమస్యను పరిష్కరించడం ప్రభుత్వం చేతనైతే లేదని అర్థమైతేలే. ఒక సమస్య 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, వారం ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, 20 రోజులు, 30 రోజులు, 1 మంత్ నుంచి యూరియా సమస్య ఉంది. ఎందుకు ఈ గవర్నమెంట్ చేయలేకపోయింది? ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతులు ఎన్ని తిప్పాలు పడుతున్నారు ఇప్పటికీ. ఇప్పుడు 21,000 టన్నులు వచ్చిందని తుమ్మల నాగేశ్వరరావు చెప్తాడు శాంతింపోయేనికి. రేవంత్ రెడ్డి మొన్న ఒక వీడియోని చూసినరా? ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. అది వింటే గవర్నమెంట్ ఎందుకు యూరియా వేసలేదు అర్థమవుతుంది. చాలా వరకు మన దగ్గర బఫర్ స్టాక్ మనం డిస్ప్లే అంటే ప్లే చేసినాము, ఇది చేసినాం, కానీ పానిక్ బటన్ నొక్కడం ఒకటి, ఒక రకమైన ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేసి దాన్ని డ్రైవ్ చేస్తా మీడియా కూడా దాన్ని బఫర్ స్టాక్ ఉందంటే అన్నీ ఉన్నాయంట. మరి అన్నీ ఉంటే తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ ఇప్పుడు వస్తుంది 21,000 మెట్రిక్ టన్నులు ఎందుకు చెప్తున్నాడు? అది అబద్ధం కదా. రేవంత్ రెడ్డి చెప్పిన బఫర్ స్టాక్ తప్ప, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నా ఇప్పుడు వస్తుంది అని చెప్తున్నారు తప్ప. అవన్నీ మీడియాలో వేసి తిప్పించుకున్నారు రైతులు శాంతిస్తారేమోనని. అక్కడ గ్రౌండ్లో కనబడాలి. ఈ సమస్య గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే కాలానుగుణంగా ఇదే పోతుందిలే. ఎట్లా పోతుంది? కాలానుగుణంగా ఇది పెరుగుతుంది. ఇప్పుడు యూరియా వేయకపోతే వరి పంట పెరగదు, పాడైపోతుంది, అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది రచ్చ. గవర్నమెంట్ యూరియా అనే ఒక సమస్యను పరిష్కరించలేకపోతుంది అని క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పరిష్కారం చేయడానికి చేతనైతే లేదు వీళ్ళకు. పరిష్కరించేది ఉంటే ఇన్ని రోజులు ఆగదు. ఇప్పుడు కూడా పరిష్కరించడం వాళ్ళ దగ్గర ఏం లేదు. ఏ సమస్య వచ్చినా వీళ్ళు ఏం చేయలేరు. ఉత్తగా ఇట్లాంటి డాంబికాలు మామనారు పోయినప్పుడు మామనారని, కల్లకుర్తి కొన్నప్పుడు కల్లకుర్తి బిడ్డనని, ఆడు ఎటో పోయినప్పుడు ఇంకో బిడ్డనని చెప్పుకోవాల్సింది తప్ప సమస్య మాత్రం పరిష్కారం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.